ఓకే, ఫర్ లూప్ అర్థమైంది గాయస్. ఇంకొకసారి రియాక్షన్స్ ఇవ్వండి. ప్లీజ్ గివ్ యువర్ రియాక్షన్స్ గైస్ వన్ టైం. ఓకే ఓకే జాహ్నవి, ఓకే వరలక్ష్మి, ఓకే మోహిత్. ఇంకోసారి రిపీట్ చేయమంటారా? ఓకే ప్రియా. స్లైసింగ్ కాన్సెప్ట్ ఈజీగా ఉంటది కదా బ్రో పాలెండ్రోమ్ కి, స్పెసిఫిక్ గా లూపే లోనే చేయమంటారా? అవును బ్రో. ఏంటంటే శ్రీనివాస్ బ్రో, ఇప్పుడు మనల్ని ఇంటర్వ్యూ అడుగుతాడు ఇంటర్వ్యూయర్, నువ్వు ఈజీగా యూస్ చేసుకొని స్లైసింగ్ కాన్సెప్ట్ లో చేసావు అనుకో, నువ్వు ఫర్ లూప్ యూస్ చేసుకొని ఎందుకు చేయలేదని అడుగుతాడు. అప్పుడు నేను ఫర్ లూప్ లో లాజిక్ రాయమంటాడు. సేమ్ ఇదే ప్రోగ్రామ్ ఇప్పుడు మనం స్లైసింగ్ లో చేద్దాం. అంటే వాడు ఇంటర్వ్యూయర్ ని మూడు బట్టి ఉంటది అనమాట. వాడు నువ్వు స్లైసింగ్ వాడావనుకో, నువ్వేం స్లైసింగ్ వాడావు, ఫర్ లూప్ వాడావు అని చెప్తాడు. సరే ఫర్ లూప్ వాడావు అనుకో, నువ్వు వైల్ లూప్ లో రాయని చెప్తాడు కోడ్. అలాగా వాడికి ఇష్టం వచ్చినట్టు అడుగుతాడు అనమాట. ఎన్ని లూప్స్ లో అంటే స్లైసింగ్ కానీ లూప్స్ కానీ అట్లా. ఇది ఫర్ లూప్ లో చేసాం కదా, ఇప్పుడు వైల్ లూప్ లో చూద్దాం. జస్ట్ ఏం లేదు గాయస్, వైల్ లూప్ లో ఏం జరిగిద్దంటే నమ్ వాల్యూ ఎట్లా ఎట్లా అప్డేట్ అవుతా ఉంటది కదా, నమ్ వాల్యూ అనేది గ్రేటర్ దాన్ 0 ఉందో లేదు చూసుకుంటది అంతే. ఇంక ఈ లెంత్ ఫంక్షన్ మనం వాడడం ఏడ. సేమ్ అదే ప్రాసెస్ జరిగిద్ది. కాకపోతే ఈ లూప్ ఎలా రన్ అయింది అంటే ఈ నంబర్ వాల్యూ బేస్ చేసుకొని రన్ అయింది. లాస్ట్ లూప్ లో ఏం జరిగింది, నంబర్ వాల్యూ 0 అయిపోయింది కదా, గ్రేటర్ దాన్ 0 ఉంటేనే ఈ లూప్ రన్ అవుతుంది అనమాట. ఐ మీన్ ఫస్ట్ కౌంట్ లో ఏం జరిగింది, కౌంట్ వాల్యూ 1 అయింది, నంబర్ వాల్యూ వచ్చేసి 141 అని ఉంది. సో 141 అనేది ఉన్నప్పుడు ఇక్కడ రిమైండర్ వాల్యూ 1 వచ్చింది, అలాగే ఇక్కడ రిజల్ట్ వాల్యూ 1 వచ్చింది. సో ఇక్కడ నంబర్ వాల్యూ అప్డేట్ అయింది, అప్డేట్ అయినప్పుడు 14కి వచ్చింది. అప్పుడు సెకండ్ లూప్ లో ఏం జరిగింది, సేమ్ అని ఇందాక ఫర్ లూప్ రిపీట్ అయినట్టు ఇక్కడ కూడా రిపీట్ అయింది. సెకండ్ లూప్ లో నంబర్ 14 అనేది గ్రేటర్ దెన్ 0 లేదా చూసుకుంటది. చూసుకొని సెకండ్ లూప్ స్టార్ట్ అయింది రన్ అవడం. నంబర్ వాల్యూ ఎంత ఆల్రెడీ 14కి అప్డేట్ అయింది. సో రిమైండర్ వాల్యూ సార్ ఏమొచ్చింది 4 వస్తుంది. ఆల్రెడీ 1 ఉంది, 1 × 10 + 4. ఐ మీన్ అంతే కదా, 1 × 10 + 4, 10 + 4 14. 14కి వస్తుంది వాల్యూ అప్డేట్ అయ్యి. నెక్స్ట్ నమ్ వాల్యూ 1కి అప్డేట్ అయింది. అప్పుడు 1 ఈస్ గ్రేటర్ దెన్ 0, లూప్ మళ్ళీ చూసుకుంటది. గ్రేటర్ దెన్ 0, ఓకే గ్రేటర్ దెన్ 0 అయింది. సో లూప్ అనేది థర్డ్ టైం రిపీట్ అయింది. థర్డ్ టైం రిపీట్ అయింది. తర్వాత నంబర్ వాల్యూ ఏంది 1కి వచ్చింది అప్డేట్ అయ్యి. రిమైండర్ వాల్యూ ఏంది 1 వస్తుంది రిమైండర్ వాల్యూ, ఎందుకంటే 10తో వేస్తే 1 వచ్చేది. 10 × 0 రిమైండర్ వాల్యూ 1 అంతే ఉంటది. తర్వాత రిజల్ట్ ఏం వచ్చింది, డైరెక్ట్ గా 141 వచ్చేసింది రిజల్ట్. నంబర్ వాల్యూ ఏంది, క్వశ్చన్ వాల్యూ 0కి వచ్చేసింది. ఇప్పుడు ఏం జరిగింది, ఈ నంబర్ వాల్యూ ఇక్కడ చూసుకుంటుంది వైల్ లూప్ లో, నంబర్ అనేది గ్రేటర్ దెన్ 0 కాదు. సో ఈ లూప్ అనేది మళ్ళీ ఇంకా రిపీట్ అవ్వదు, రిజల్ట్ వాల్యూ అనేది రిజల్ట్ లోకి వచ్చేసి 141 ప్రింట్ అయిపోయింది అనమాట. ఇది వైల్ లూప్. అది యూజింగ్ వైల్ లూప్, ఇది యూజింగ్ ఫర్ లూప్. ఇవన్నీ ఏంటంటే లాజిక్ యూజ్ చేసుకొని రాయడం అనమాట పాలిండ్రోమ్ అనేది. ఇప్పుడు నేనేం చేస్తున్నా, ఇది ఓన్లీ ఇంటీజర్స్ కి మాత్రమే ఇప్పుడు చెప్పింది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే దీంట్లోనే డైరెక్ట్ గా స్లైసింగ్ యూజ్ చేసుకొని చేద్దాం. సేమ్ డెఫ్ ఫంక్షన్ రాస్తున్నా, పాలిండ్రోమ్ నేను నెంబర్ తీసుకుంటున్నా సేమ్. డైరెక్ట్ గా ఇక్కడ ఇచ్చేస్తున్నా గైస్, రిటర్న్ నెమ్ డబుల్ ఈక్వల్ టు నెమ్ ఆఫ్
-1. డైరెక్ట్‌గా స్లైసింగ్ వాడేస్తున్నా గైస్ ఇక్కడ నేను. వెయిట్ ఎ మినిట్ గైస్. సారీ ఎర్రర్ వచ్చింది. ఎర్రర్ ఎందుకు వచ్చిందంటే నేనేంటంటే స్లైసింగ్ అనేది ఇంటీజర్‌కి వాడాను చూడండి ఇక్కడ. ఇంటీజర్‌కి స్లైసింగ్ అనేది వాడకూడదు. సో దాన్ని మనం ఏందంటే స్ట్రింగ్‌గా కన్వర్ట్ చేసుకోవాలి. సో దాన్ని మనం స్ట్రింగ్‌గా కన్వర్ట్ చేసుకుంటున్నాం. ఇందాక మీకు చెప్పా స్ట్రింగ్‌గా ఎలా కన్వర్ట్ చేసుకోవాలంటే str ఆఫ్ num డైరెక్ట్‌గా స్ట్రింగ్‌గా కన్వర్ట్ అయిపోయింది. ఎస్ వేరియబుల్‌లో స్టోర్ చేసుకున్నా కాబట్టి స్లైసింగ్ యూజ్ చేశా. ఇప్పుడు నంబర్ అనేది స్ట్రింగ్‌గా కన్వర్ట్ అయిపోయి స్లైసింగ్ జరిగిద్ది. స్లైసింగ్ ఏం జరిగిద్ది రివర్స్ స్ట్రింగ్ అన్నమాట ఇది. స్లైసింగ్‌లో మీకు తెలిసే ఉంటది. చెప్పాను ఆల్రెడీ మొన్న. చూడండి. నాట్ అని వచ్చింది. వెయిట్ ఎ మినిట్ గైస్. వెయిట్ ఎ మినిట్ గైస్. ఇక్కడ కొంచెం ఎర్రర్ వచ్చింది. ఫస్ట్ 2 ప్రోగ్రామ్స్ కూడా నాటే వస్తున్నాయి సార్. ఎర్రర్ వస్తున్నాయా? ఫస్ట్ 2 ప్రోగ్రామ్స్. నో పాలిండ్రోమ్ అని వస్తున్నాయి సార్. ఏదో ఒకసారి మీరు చూపించండి. ఒకసారి స్క్రీన్ షేర్ చేయండి. నాకు ఇక్కడ బానే వస్తుంది కదా! స్క్రీన్ షేర్ చేయండి. నవ్యశ్రీ. హలో గైస్. ఎవరికైతే ఎర్రర్ వస్తుందో స్క్రీన్ షేర్ చేయండి గైస్. హలో. ప్లీజ్ రెస్పాండ్ గైస్. సార్ స్క్రీన్ షేర్ అవ్వట్లేదు సార్. ఎందుకనో. వెయిట్ ఎ మినిట్ గైస్. ఇప్పుడు చూడండి ఒకసారి. ఇప్పుడు ట్రై చేయండి నవ్యశ్రీ. సార్ అవ్వట్లేదు సార్. అవ్వట్లేదా? ఆహా! ఇక్కడ షేర్ అన్న ఆప్షన్ క్లిక్ అవ్వట్లేదు సార్.
ఓకే. ఓకే. లీవ్ ఇట్. చూడండి గైస్ నాకు బానే రన్ అవుతుంది చూడండి కోడ్. ఇది ఫస్ట్ కోడ్ 141 ఇచ్చాను. పాలిండ్రోమ్ బానే ప్రింట్ అవుతుంది. తర్వాత చూడండి నంబర్ కూడా మార్చిస్తున్నా. ఇదిగోండి బానే వర్క్ అవుతుంది చూడండి. నవ్యశ్రీ మీరేమో ఇన్పుట్ ఇచ్చారు చెప్పండి ఒకసారి. సార్ 141 ఇచ్చాను సార్. మరి అక్కడ బానే వర్క్ అవుతుంది ఫర్ లూప్. సార్ సేమ్ ప్రోగ్రామే నేను టైప్ చేశాను సార్. అంటే మీరు టీ అని పెట్టింది కానీ నేను వేరే బి అట్లా పెట్టాను తప్ప సేమ్ ప్రోగ్రామే సార్. ఒకసారి చూడండి ఇక్కడ ఏమన్నా తప్పు ఏమని చేశారు ఈ లాజిక్ లో ఏమన్నా? లేదు సార్ సేమ్ అంటే ఇక్కడ డబల్ అంటే డివైడ్ డబుల్ ఇవ్వాలన్నమాట. ఫ్లోర్ వాల్యూ వస్తుంది అప్పుడు. పెట్టాను సార్, డబులే పెట్టాను సార్. ఓకే. ఓకే. అది కాపీ చేసి చాట్ బాక్స్ లో ప్లేస్ చేయము ఒకసారి. ఓకే సార్. సార్ పెట్టాను సార్ చూడండి సార్. వెయిట్ ఏ మినిట్ గైస్. రేంజ్ ఆఫ్ 1 ఇచ్చావమ్మా అక్కడ నువ్వు ఎల్ ఇవ్వకుండా 1 ఇచ్చావు రేంజ్ ఫంక్షన్ లో. కరెక్టే సార్ చూసాను. ఓకే. ఓకేనమ్మా. వచ్చింది అమ్మ ఇప్పుడు అవుట్పుట్. వచ్చింది సార్, వచ్చింది సార్. థ్యాంక్ యూ సార్. ఓకే. 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 ఇక్కడ ఏం జరిగిందంటే అవుట్పుట్ ఎందుకు రాలేదంటే మనకి ఎర్రర్ వచ్చింది. ఇక్కడ నేను ఏం చేస్తానంటే నంబర్ ని స్ట్రింగ్ తో కంపేర్ చేస్తున్నా. సో అందుకని మనకి ఇక్కడ అవుట్పుట్ రాలేదన్నమాట. ఆల్రెడీ ఇక్కడ నేను ఏం చేస్తానంటే నంబర్ ని స్ట్రింగ్ లో కన్వర్ట్ చేసినప్పుడు డైరెక్ట్ గా ఆ స్ట్రింగ్ లో ఎస్ లో స్టోర్ అయిపోయింది కదా. సో ఆ స్ట్రింగ్ ని స్ట్రింగ్ తో కంపేర్ చేస్తేనే అవుట్పుట్ వస్తుంది అనమాట. సో ఇక్కడ ఏం చేస్తున్నా నంబర్ ని స్ట్రింగ్ తో కంపేర్ చేస్తున్నా. సో అందుకని ఎల్స్ ప్రింట్ అయిపోతుంది డైరెక్ట్ గా. ఇప్పుడు వర్క్ అవుతుంది చూడండి.
ఇందాక ఏం చేశానంటే నంబర్ వాల్యూ ఇచ్చా. నంబర్ డబల్ ఈక్వల్ టు ఎస్ ఆఫ్ స్లైసింగ్ ఇచ్చా. సో అందుకని నంబర్ని స్ట్రింగ్ తో కంపేర్ చేస్తుంది కాబట్టి అవుట్పుట్ అనేది రాలేదు. ఇప్పుడు నేను ఏం చేసా, స్ట్రింగ్ లో మార్చినప్పుడు ఎస్ ఉంది కదా, ఆ స్ట్రింగ్ ని స్లైసింగ్ యూస్ చేసి రివర్స్ చేసిన స్ట్రింగ్ ని కంపేర్ చేసి అప్పుడు వస్తుంది అవుట్పుట్. సేమ్ ఇదే స్ట్రింగ్ కూడా వర్క్ అవుతుంది సేమ్. నెంబర్ ప్లేస్ లో జస్ట్ ఏదైనా ఇవ్వండి. చూడండి, రేడార్ అనేది పాలిండ్రోమ్, ర్యాడ్ అని ఇచ్చా, నాట్ ఏ పాలిండ్రోమ్. సేమ్ ఇదే స్ట్రింగ్ కూడా వర్క్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనం స్ట్రింగ్ పర్ఫామ్ చేస్తాం, స్లైసింగ్ యూస్ చేస్తున్నాం కాబట్టి. ఇంకేం చెప్పాలి, పాలిండ్రోమ్ లోనే ఇంకో మెథడ్ ఉందా? అంతే గాయస్, ఇలా అన్నమాట. ఇదే ఈ రెండేమో లాజిక్ యూస్ చేసుకొని ఫర్ లూప్ వైల్ లూప్ యూస్ చేసుకొని, ఇదేమో డైరెక్ట్ గా వచ్చే స్లైసింగ్ యూస్ చేసుకొని అనమాట. పాలిండ్రోమ్ మీద ఈ 3 కోడ్స్ సరిపోతాయి. ఓకే, చూడండి, ఇది స్ట్రింగ్ అంటే మల్టిపుల్ వాల్యూస్ ఇచ్చిన వర్క్ అవుతుంది అనమాట. చూడండి, ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చా డైరెక్ట్ గా. నెక్స్ట్ ఇవాళ టాపిక్ వచ్చేసి ఎక్సెప్షన్స్ గాయస్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనమాట. నేను ఫైల్ హ్యాండ్లింగ్ లో లాస్ట్ లో మనం కొన్ని వదిలేసాం టాపిక్స్, అదే ఇంపార్టెంట్ కాదు, అవసరం లేదు. సో ఇవాళ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ చూసుకుందాం. ఓకేనా గాయస్? పాలిండ్రోమ్ ఓకే అందరికి? ఇలా 3 టైప్స్ లో మనం చేస్తాం అనమాట పాలిండ్రోమ్ అనేది. ప్లీజ్ గివ్ యూర్ రియాక్షన్స్ గాయస్ ఇప్పుడు, ఇఫ్ ఓకే. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎక్సెప్షన్స్. అసలు ఎక్సెప్షన్ అంటే ఏంటి? ఈ ఎక్సెప్షన్ అనేది పైథాన్ లో, జావాలో, సిలో దేంట్లోనే వచ్చింది గైస్. ఎక్సెప్షన్ అంటే ఏంటంటే రన్ టైమ్ ఎర్రర్స్. రన్ టైమ్ ఎర్రర్స్ ని ఎక్సెప్షన్ అంటాం అనమాట. ఎర్రర్స్ అక్కర్స్ డ్యూరింగ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఏ ప్రోగ్రామ్. ఎప్పుడైతే మనం కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తాం అప్పుడు ఎర్రర్స్ వస్తాయి అనమాట. వాటిని అప్పుడు వచ్చిన ఎర్రర్స్ ని మాత్రం మనం ఎక్సెప్షన్ అంటాం అనమాట. ఎప్పుడైతే రన్ టైం వస్తుందో ఎర్రర్స్ ని దాన్ని ఎక్సెప్షన్ అంటాం. ఒకవేళ పైథాన్ లో ఎర్రర్స్ ఎన్కౌంటర్ చేస్తే ఆటోమేటిక్ ఎక్సెప్షన్ ని రైజ్ చేసిద్ది. సో ఆ రైజ్ చేయడం వల్ల ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది అమ్మటిని ఆగిపోతుంది అనమాట. అలా ఆగకూడదంటే మన ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ లో కొన్ని బ్లాక్స్ యూస్ చేస్తాం, ప్రీడిఫైన్డ్ బ్లాక్ అనమాట. ఆ బ్లాక్ యూస్ చేస్తే ఆ ప్రోగ్రామ్ అనేది రన్ అవ్వకుండా ఆగదు. ఎక్సెప్షన్ వచ్చినా కానీ రన్ అవుతుంది ఆ ప్రోగ్రామ్ అనేది. కొన్ని ప్రీడిఫైన్డ్ బ్లాక్స్ యూస్ చేయడం వల్ల ఎక్సెప్షన్ వచ్చినా కానీ ఆ ప్రోగ్రామ్ అనేది రన్ అయ్యింది. మామూలుగా ఒక ప్రోగ్రామ్ లో ఎక్సెప్షన్ వచ్చింది అనుకోండి, ఆ ప్రోగ్రామ్ రన్ అవ్వకుండా ఆగిపోయింది, ఎగ్జిక్యూషన్ అవ్వకుండా, ఎక్సెప్షన్ వచ్చినమ్మటే. అలా కాకుండా మనం కొన్ని బ్లాక్స్ వాడితే ఆ బ్లాక్స్ యూస్ చేసుకొని ఎక్సెప్షన్ అనేది రన్ అయ్యి మిగతా కోడ్ రన్ అవుతుంది అనమాట. కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చూపిస్తే అప్పుడు క్లియర్ గా అర్థమవుతుంది. ఫస్ట్ టైప్స్ ఆఫ్ ఎక్సెప్షన్స్ చూద్దాం. ఎన్ని టైప్స్ ఎక్సెప్షన్స్ ఉంటాయంటే పైథాన్ లో జీరో డివిజన్ ఎర్రర్ అంటే ఏం జరిగిద్దంటే, ఇది మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈచ్ టైప్ అనేది ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఇలా డైరెక్ట్ గా మీకు అర్థం అవ్వదు.
ఏమేమి ఎక్సెప్షన్స్ ఉంటాయి? జీరో డివిజన్ ఎర్రర్, టైప్ ఎర్రర్, వాల్యూ ఎర్రర్, ఇండెక్స్ ఎర్రర్, కీ ఎర్రర్, ఇలా మొత్తం ఈ టైప్స్ ఉంటాయి అనమాట ఎక్సెప్షన్ లో. ఇవన్నీ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఎగ్జాంపుల్స్ తో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఒక కామన్ అంటే జీరో డివిజన్ ఎర్రర్ ఎగ్జాంపుల్ చూద్దాం. డిస్క్రిప్షన్ అసలు ఇది ఎందుకు వచ్చింది, ఈ జీరో డివిజన్ ఎర్రర్ అనేది అసలు ఎందుకు వచ్చింది? కొత్త ఫైల్ క్రియేట్ చేసుకోండి, ఎక్సెప్షన్ అని చెప్పేసి. ఈ జీరో డివిజన్ ఎర్రర్ ఎందుకు వచ్చిందంటే వెన్ యూ అటెంప్ట్ టు డివైడ్ ఏ టూ నంబర్స్ అనమాట. వెన్ యూ అటెంప్ట్ టు డివైడ్ ఏ నంబర్ బై జీరో అంటే ఒక నంబర్ ని డివైడెడ్ బై జీరో అని యూజ్ చేస్తే అప్పుడు ఈ ఎర్రర్ వస్తుంది అనమాట. డివైడెడ్ బై జీరో అంటే ఏంది? ఇన్ఫినిటీ వాల్యూ వస్తుంది. సో అలా చేసినప్పుడు ఈ జీరో డివిజన్ ఎర్రర్ అనేది వస్తుంది అనమాట ఎక్సెప్షన్ గా. అలాగే డివైడ్ చేసిన అంతే వస్తుంది, మాడ్యులస్ ఆపరేటర్ పర్ఫామ్ చేసిన అంతే వచ్చింది, ఫ్లోర్ వాల్యూ పర్ఫామ్ చేసిన అంతే వచ్చింది. ఇలా ఈ మూడు ఆపరేటర్స్ యూజ్ చేసినా కానీ ఈ జీరో డివిజన్ ఎర్రర్ ఎక్సెప్షన్ వచ్చింది అనమాట. దీనికి ఎగ్జాంపుల్ చూద్దాం. సమ్ ఏ ఈక్వల్ టు నేను 10 అని ఇచ్చా, బి ఈక్వల్ టు 0 అని డైరెక్ట్ గా ఇచ్చేసా. ప్రింట్ ఏ డివైడెడ్ బై బి అని ఇచ్చా. ఇప్పుడు ఏం జరుగుతుంది చూడండి. ఇదిగోండి ఆటోమేటిక్ గా ఎర్రర్ వచ్చేస్తుంది, జీరో డివిజన్ ఎర్రర్. డివిజన్ బై జీరో ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఇన్ పైథాన్. అంటే డివిజన్ బై జీరో చేయకూడదు మనం. ఆటోమేటిక్ గా చూపించేసింది జీరో డివిజన్ ఎర్రర్ వచ్చింది మన ప్రోగ్రామ్ లో. సో ఆ ప్రోగ్రామ్ అనేది రన్ అవ్వదు, రన్ అయ్యే అవుట్పుట్ అనేది మనకు రాదు. సో నేను ఏం చేస్తానంటే ఈ ఎక్సెప్షన్ ని హ్యాండిల్ చేస్తా. ఎలా హ్యాండిల్ చేస్తా? కొన్ని ప్రీ డిఫైన్డ్ కీవర్డ్స్ యూస్ చేసుకొని హ్యాండిల్ చేస్తా అనమాట. అంటే ట్రై, ఎక్సెప్ట్ అలాగా. ఇప్పుడు మనం రన్ చేసి చూద్దాం ఇలా. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఆ ఎక్సెప్షన్ వచ్చే ఎక్స్ప్రెషన్ ఉంటుంది కదా, ఐ మీన్ ఎక్సెప్షన్ వచ్చే ఒక మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్, ఆ ఎక్స్ప్రెషన్ ఏం చేస్తున్నానంటే డైరెక్ట్ గా వచ్చేసి ట్రై అనే బ్లాక్ లో చేస్తున్నాను అనమాట. ట్రై అనే బ్లాక్ ఎందుకు వాడతామంటే ఏవైతే మనకి ఎక్సెప్షన్ వచ్చే కోడ్ ఉంటుందో, అంటే ఈ కోడ్ నాకు ఎక్సెప్షన్ వచ్చిందని మీకు ముందుగానే తెలిసిపోయింది, పలానా కోడ్ మీకు ఎక్సెప్షన్ వచ్చింది అని చెప్పేసి. ఆ ఎక్సెప్షన్ వచ్చే కోడ్ ని డైరెక్ట్ గా మనం ఏం చేస్తామంటే ట్రై అనే ప్రీ డిఫైన్డ్ బ్లాక్ లో పేస్ట్ చేస్తాం అనమాట. ఇది ఆటోమేటిక్ గా ఇండెంటేషన్ తీసుకుంటది. ఈ ట్రై బ్లాక్ ఎందుకు వాడతామంటే ఏదైనా ఒక కోడ్ ఎక్సెప్షన్ వచ్చిందని మీకు ముందుగానే తెలిస్తే ఆ కోడ్ వచ్చేసి ఈ ట్రై బ్లాక్ లో ప్లేస్ చేస్తాం అనమాట. ఆ ఎక్సెప్షన్ ఏం వచ్చిందో కూడా మనం ఇక్కడ క్లియర్ గా డిక్లేర్ చేస్తున్నాం. మన కోడ్ లో ఏ ఎక్సెప్షన్ అంటే ఐ మీన్ ఎక్సెప్షన్ అనేది ఎలా వస్తుందని మీకు ఎలా తెలియాలంటే జస్ట్ టైప్స్ నేర్చుకుంటే సరిపోయింది. ఈ టైప్స్ నేర్చుకుంటే మీకు ఎన్ని ఎక్సెప్షన్లు ఉన్నాయంటే తెలిసిద్ది. ఈ జీరో డివిజన్ అనేది ఎర్రర్ అనేది అర్థమెటిక్ ఆపరేషన్స్ లో వస్తుంది అనమాట. ఎర్రర్ అర్థమెటిక్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడానికి వస్తుంది, ఎందుకంటే మనం ఇక్కడ డివైడెడ్ వాడుతున్నాం. డివైడెడ్ ఈజ్ వన్ ఆఫ్ ది అర్థమెటిక్ ఆపరేటర్. సో అర్థమెటిక్ ఆపరేటర్ లో ఎక్సెప్షన్ వచ్చింది అనమాట. చూడండి ఇప్పుడు దీన్ని రన్ చేస్తున్నా. ఎర్రర్ డివిజన్ బై జీరో ఈజ్ నాట్ పాసిబుల్, అంతే. ఇది మొత్తం ప్రీ డిఫైన్డ్ కోడ్ గాయస్. జీరో డివిజన్ ఎర్రర్ అనేది ప్రీ డిఫైన్డ్ అనమాట. ఈ మనం ఏం చేస్తున్నాం అంటే ట్రై అనేది వాడతాం. ట్రై అనేది వాడి ఇక్కడ ఒకవేళ కోడ్ లో ఏమంట అంటే ఐ మీన్ 10/5 ఉంది అనుకోండి, ఎర్రర్ అనేది రాదు. ఇక్కడే ప్రింట్ చేద్దాం ఒకసారి. ఒకవేళ ఈ ఎక్సెప్షన్ కోడ్ లో అనేది కోడ్ లో ఏం లేదనుకోండి డైరెక్ట్ గా, అంటే ఐ మీన్ జీరో కానీ ఇక్కడ డైరెక్ట్ గా 5 ఇచ్చేసారు అంటే దీంట్లో ఎక్సెప్షన్ అనేది లేదు కాబట్టి ఫస్ట్ ట్రై అయ్యింది. ఈ కోడ్ మొత్తం ట్రై అయినప్పుడు ఎక్సెప్షన్ ఏం కనిపించలా, డైరెక్ట్ గా ప్రింట్ అయిపోయింది. ఒకవేళ దీంట్లో ఎక్సెప్షన్ అనేది కనిపించింది, ఐ మీన్ జీరోతో డివైడ్ చేస్తున్నా నేను. చేస్తుంటే చూడండి సేమ్ ఇఫ్ ఎల్స్ బ్లాక్ అనమాట. ఇఫ్ బ్లాక్ లో ఏం చేస్తాం, కండిషన్ ఇచ్చేసి ఆ కండిషన్ ట్రూ అయితే ప్రింట్ చేస్తాం. ఎల్స్ బ్లాక్ లో ఏం చేస్తాం, ఈ కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్ బ్లాక్ ప్రింట్ అయింది. సేమ్ ఇదే గాయస్. ఈ ట్రై బ్లాక్ అనేది ఇఫ్ బ్లాక్ లాంటిది.
దీంట్లో కోడ్ ఇస్తాం. ఆ కోడ్ అనేది ఎక్సెప్షన్ లేకుండా రన్ అయింది అనుకోండి, రన్ అవుతుంది. ఒకవేళ ఏమైనా ఎక్సెప్షన్ వచ్చింది అనుకోండి, ఈ ఎక్సెప్షన్ బ్లాక్ యూజ్ చేసుకొని ఏ ఎక్సెప్షన్ వచ్చిందో అనేది చెప్పిద్ది అనమాట. మనకి ఏ ఎక్సెప్షన్ అనేది వచ్చింది అనేది ఇక్కడ చెప్పిద్ది అనమాట. ఎల్స్ బ్లాక్ లో, అంటే ఎక్సెప్ట్ బ్లాక్ లో. సేమ్ లైక్ ఇఫ్ ఎల్స్ బ్లాక్, ట్రై ఎక్సెప్ట్ బ్లాక్ అనేది. ఈ ట్రై బ్లాక్ లో మనం ఏ కోడ్ అయినా ఇక్కడ ఇవ్వచ్చు guys. అంటే ఫంక్షన్ కోడ్ ఇవ్వచ్చు, డైరెక్ట్ క్లాస్ ఇక్కడ క్లాస్ చెప్పుకోవచ్చు, ఫంక్షన్ కోడ్ చెప్పుకోవచ్చు, అలాగే లిస్ట్ వాడచ్చు, ఏదైనా ఇవ్వచ్చు guys ఇక్కడ. ఈ ట్రయల్ బ్లాక్ లో మనకి ఇష్టమైన కోడ్ రాయొచ్చు. మన కోడ్ లో ఎక్సెప్షన్ వచ్చింది అనుకోండి, ఎక్సెప్ట్ బ్లాక్ వచ్చేసింది డైరెక్ట్ గా. ఎక్సెప్షన్ రాలేదనుకోండి, డైరెక్ట్ గా ఇది ప్రింట్ అయిపోయింది ట్రై బ్లాక్ లో ఉన్నది. అర్థమైందా guys ఎక్సెప్షన్ అంటే ఏంటో? ప్లీజ్ గివ్ రియాక్షన్స్ guys. వాట్ అబౌట్ శ్రీనివాస్, వాట్ అబౌట్ వెంకట వరలక్ష్మి, వాట్ అబౌట్ సమత, వాట్ అబౌట్ ప్రియా? ఓకే. ఎక్సెప్షన్ అంటే రన్ టైమ్ లో వస్తుంది అనమాట. ఎర్రర్స్ రన్ టైమ్ లో మాత్రమే వస్తుంది ఎక్సెప్షన్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ నేను రిజల్ట్ అని ఇట్లా ఇచ్చాను అనుకోండి, ఇది ఎక్సెప్షన్ కాదు. ఐ మీన్ ఇప్పుడు ట్రైలో ఉందిలేండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్, ఇది ఎక్సెప్షన్ కాదు కాదు, ఇది సింటాక్స్ ఎర్రర్. నేను ఇక్కడ వాల్యూ అలా, ఇది ఎక్సెప్షన్ కాదు, ఇది సింటాక్స్ అనమాట. ఇది సింటాక్స్ ప్రాబ్లం. ఇది ఏంది, కంపైల్ టైంలో వస్తుంది. ఇది కంపైల్ టైం ఎర్రర్ అనమాట. ఇది ఎక్సెప్షన్ కాదు గాయస్, ఇది కంపైల్ టైం ఎర్రర్. ఎక్సెప్షన్ అంటే ఏంటంటే ఇది ఆ ఆపరేషన్ పర్ఫామ్ చేసినప్పుడు వచ్చింది అనమాట ఎక్సెప్షన్ అనేది రన్ టైంలో. ఇది ఇది కంపైల్ టైం ఎర్రర్ కాదు, రన్ టైం ఎర్రర్. దీంట్లో సింటాక్స్ ఎర్రర్స్ ఏం రావు, ఎక్సెప్షన్ ఎర్రర్స్ మాత్రమే వస్తాయి. అంటే లాజిక్ లెస్ కోడ్ కి మాత్రమే ఈ ఎక్సెప్షన్ అనేది ఉంటది అనమాట. లాజిక్ లెస్ కోడ్ అంటే దీంట్లో లాజిక్ ఉందా, 10/0 అనేది లాజిక్ లేదుగా. సో అలాంటి లాజిక్ లెస్ కోడ్స్ కి మాత్రమే ఈ ఎక్సెప్షన్ అనేది హ్యాండ్లింగ్ అనేది మనం వాడతాం, లాజిక్ లెస్ కోడ్స్. సో నేను ఇక్కడ ఏం చేస్తా, 10/0 అనేది లాజిక్ లెస్ కాబట్టి ట్రై బ్లాక్ లో యూజ్ చేస్తా. ఒకవేళ ఇది 10/1 అనుకోండి, సక్సెస్ఫుల్ గా రన్ అయింది. సో లాజిక్ లెస్ కి కోడ్ కాబట్టి ట్రై బ్లాక్ లో రాసా అనమాట. ఈ లాజిక్ లెస్ లో కోడ్ లో ఏం ఎర్రర్ వస్తుందో డైరెక్ట్ ఇక్కడ రాయేసా. నెక్స్ట్ వచ్చేసి ఎక్సెప్ట్ బ్లాక్ లో మనకి ఇష్టమైనది రాయొచ్చు కదా, చూడండి ఇక్కడ ఆటోమేటిక్ గా అదే ఇచ్చింది మనకి. ఇదిగోండి, జస్ట్ నేను జెడ్ఆర్ అని కొట్టి ఆటోమేటిక్ అదే ఇచ్చింది మనకి, ఏం ఎర్రర్ వచ్చిందో అని చెప్పి. మనం పైన కోడ్ రాసిన విధానం బట్టి ఏం ఎర్రర్ వచ్చిందో ఈ ఆటోమేటిక్ అదే ఇస్తుంది అనమాట ఇక్కడ మనకి. ఇక్కడ ఈ ప్లేస్ లో మీకు ఇష్టమైనది రాసుకోవచ్చు గైస్, ఐ కానీ మీ ఇష్టం గైస్ అది. నెక్స్ట్ ఇది జీరో డివిజన్ బై ఎర్రర్. ఇది ఒక వన్ ఆఫ్ ది టైప్ అర్థమెటిక్ ఆపరేషన్స్ లో వస్తుంది అనమాట. ఇది రేజ్డ్ వన్ డివిజర్ ఆర్ మాడ్యూలో బై జీరో అక్కర్స్. నెక్స్ట్ టైప్ ఎర్రర్ గైడ్స్. ఈ జీరో డివిజన్ ఎర్రర్ కి అంటే ఇందాక మీకు చెప్పా కదా, ఎక్స్ప్లెయిన్ చేశా కదా, ఫ్లోర్ వాల్యూస్. ఫ్లోర్ వాల్యూ అంటే ఏంది, ఎగ్జాక్ట్ పాయింట్ వాల్యూలో కాకుండా ఫ్లోర్ వాల్యూ ఇస్తుంది. అంటే ఇప్పుడు ఫ్లోర్ వాల్యూ అంటే మీకు తెలుసా గైస్ ఏంటంటే, ఇప్పుడు నేను 3ని 10 తో డివైడ్ చేశాను అనుకోండి, అప్పుడేమొస్తుంది, 3 3s 9. ఏం మిగిలిపోయింది, 1 మిగిలిపోయింది. మనం ఏం చేస్తాం, మళ్ళీ పాయింట్ పెట్టుకుంటాం. పాయింట్ పెట్టుకుంటే 0 తీసుకుంటాం. మళ్ళీ 3 3s 10, 9. ఐ మీన్ 3 3s 9. మళ్ళీ 1 వచ్చింది. మళ్ళీ ఏ పాయింట్ ఆల్రెడీ ఉందిగా, మళ్ళీ 0 పెట్టుకుంటాం. మళ్ళీ 3 3s అని ఉంటుంది, 9. అలా ఈ అనేది ఇన్ఫైనైట్ లూప్ లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం ఫ్లోర్ ఆఫ్ ఇచ్చాం అనుకోండి, ఫ్లోర్ ఆఫ్ 3 అని ఇచ్చాం అనుకోండి, వాల్యూ ఏమొచ్చింది, ఆ పాయింట్ వాల్యూ రిమూవ్ చేసి వచ్చింది అనమాట. అంటే ఈ పాయింట్ వాల్యూ మొత్తం రిమూవ్ చేసి ఓన్లీ ఈ వాల్యూ వచ్చింది అనమాట, ఫ్లోర్ మామూలు వాల్యూ. డెసిమల్ వాల్యూ ఒకటి వస్తుంది. అది
దాన్ని మనం ఫ్లోర్ వాడతాం అనమాట. ఈ ఫ్లోర్ బై 0 వాడినా కానీ సేమ్ ఎర్రర్ వస్తుంది. ఇదిగో ఇంటీజర్ డివిజన్ ఆర్ మాడ్యుల్ బై 0 ఎర్రర్. అలా కాకుండా మాడ్యులస్ ఆపరేటర్ వాడా సేమ్ రిపీట్ అయ్యింది అంతే. అవన్నీ డివిజన్కి సంబంధించినయే కదా ఆపరేటర్స్ అన్ని. సో అందుకని మూడింటికి సేమ్ అదే రిపీట్ అవుతుంది అనమాట. ఇది ఒక డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి చూడండి ఇక్కడ. ఇన్ ఈచ్ అబౌవ్ ఎగ్జాంపుల్స్ జీరో డివిజన్ ఎర్రర్ ఈస్ రేజ్డ్ బికాస్ ద డినామినేటర్ ఈస్ 0. దిస్ ఎర్రర్ స్టాప్స్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది ప్రోగ్రామ్ అన్లెస్ ఇట్ ఈస్ హ్యాండిల్డ్ బై యూజింగ్ ట్రై ఆర్ ఎక్సెప్ట్ బ్లాక్ యాజ్ షోన్. నెక్స్ట్ టైప్ ఎర్రర్ గురించి చూద్దాం. టైప్ ఎర్రర్ ఎందుకు వస్తుంది? టైప్ ఎర్రర్ ఈస్ రేజ్డ్ when an operator or a function is applied to an object often in improper type. మీకు చెప్పినప్పుడు అర్థం కాదు, దీన్ని కోడ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. దిస్ టైపికల్లీ అకర్స్ when you attempt to perform an operation in incompatible data types అన్నమాట. చూడండి సినారియోస్ ఇచ్చాడు. ఈ సినారియోస్ చూస్తే మీకు అర్థమైంది. చూడండి ఇందాక మనం ఏం చేసాం, స్ట్రింగ్ ని ఇంటీజర్ ని కంపేర్ చేసాం, అలాంటప్పుడు ఎక్సెప్షన్ వచ్చింది. అలాగే యాడింగ్ ఏ స్ట్రింగ్ టు ఇంటీజర్, చూడండి స్ట్రింగ్ ని ఇంటీజర్ తో యాడ్ చేసినప్పుడు ఈ ఎక్సెప్షన్ వచ్చింది అనమాట. అలాగే కాలింగ్ ఏ ఫంక్షన్ విత్ రాంగ్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది కోడ్ లో చూద్దాం మొత్తం. అటెంప్టింగ్ టు ఇండెక్స్ ఏ నాన్ సబ్స్క్రిప్టబుల్ ఆబ్జెక్ట్. ఈ మూడింటిని 3 ఎగ్జాంపుల్స్ లో చూద్దాం మనం. చూడండి గైస్, నేను ఏం చేస్తున్నా ఇక్కడ స్ట్రింగ్ ని ఇంటీజర్ కి యాడ్ చేస్తున్నా. సో ఏమైనా వచ్చింది చూడండి, కెన్ ఓన్లీ కంకాటినేట్ స్ట్రింగ్ నాట్ ఇంటీజర్ టు స్ట్రింగ్. స్ట్రింగ్ ని స్ట్రింగ్ తోనే కంకాటినేషన్ చేయగలం. ప్లస్ ఆపరేటర్ ఎందుకు వాడతామంటే కంకాటినేషన్ ఆఫ్ ఏ స్ట్రింగ్ అనమాట. మీకు చూపిస్తా. నేను 2 స్ట్రింగ్లు ఇచ్చా, రన్ చేశాను అనుకోండి. ఇదిగోండి హలో వరల్డ్. ఇది కంకాటినేషన్ చేస్తుంది, అంటే ఐ మీన్ యాడ్ చేస్తుంది. అలా కాకుండా నెంబర్తో యాడ్ చేయాలని ట్రై చేశా, ఆటోమేటిక్ ఎర్రర్ వస్తుంది. ఇదేంది టైప్ ఎర్రర్. టైప్ ఎర్రర్ అంటారనమాట దీన్ని. ఎందుకంటే టైప్ అంటే ఇప్పుడు టైప్ ఆఫ్ హలోకి టైప్ ఏంటి స్ట్రింగ్, టైప్ ఆఫ్ 5 ఏంటి ఇంటీజర్, రెండు నాట్ ఈక్వల్ కాబట్టి టైప్ ఎర్రర్ వచ్చింది అనమాట ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ మనం చూసాం కాలింగ్ ఏ ఫంక్షన్ విత్ రాంగ్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. ఇదిగోండి ఈ ఎఫ్ కాలను ఎఫ్ లోపల డబుల్ కోట్స్ ఇలా ఇచ్చాం కదా, దీని బదులు ఇదేంటంటే డిక్షనరీ వర్డ్ లో ప్రింట్ చేయడం అనమాట. ఇలా కాకుండా మామూలుగా కూడా మనం ప్రింట్ చేసుకోవచ్చు. ఎలాగా, డబుల్ కోట్స్ ఇచ్చేసి కామా ఇచ్చేసి ఈ చేస్తే ఆటోమేటిక్ గా ప్రింట్ అయిపోయింది. ఇలా ప్రింట్ చేసుకోవచ్చు, లేకపోతే అలాగైనా ప్రింట్ చేసుకోవచ్చు డిక్షనరీ ఫార్మేట్ లో. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా చూడండి, డెఫ్ యాడ్ అనే ఫంక్షన్ తీసుకున్న ఏ కామా బి ఇచ్చా, రిటర్న్ ఏ ప్లస్ బి. ఇక్కడ నేనేం చేసా, రిజల్ట్ ఈక్వల్ టు యాడ్ ఆఫ్ మొత్తం 5 ఒక ఆర్గ్యుమెంట్ ఇచ్చా. కానీ ఇక్కడ ఎన్ని పారామీటర్స్ ఉన్నాయి, 2 పారామీటర్స్ ఉన్నాయి ఇక్కడ. కానీ ఇక్కడ ఏం చేసి సింగిల్ ఆర్గ్యుమెంట్ ఇచ్చా. ఇలాంటప్పుడు ఎక్సెప్షన్ వచ్చింది అనమాట. నేను ఇక్కడ ఏం చేసి చూడండి, ఈ ఫంక్షన్ మొత్తాన్ని డైరెక్ట్ ఇక్కడ నేనేమేం ప్లేస్ చేయాల ట్రై బ్లాక్ లో, ఓన్లీ ఎక్సెప్షన్ ఇక్కడ మాత్రమే వస్తుంది కాబట్టి ఇక్కడే ప్లేస్ చేశాను నేను. చూడండి మిస్సింగ్ 1 రిక్వైర్డ్ పొజిషన్ ఆర్గ్యుమెంట్ బి అనే ఆర్గ్యుమెంట్ మిస్ అవుతుంది ఇక్కడ. ఇనిషియల్ ఇప్పుడు మనం ఒక సింగిల్ వాల్యూ ఇస్తే ఏ డైరెక్ట్ గా తీసుకుంటుంది అనమాట. అలా కాకుండా 10 ఇచ్చా, 5,10 అని ఇచ్చాను అనుకోండి, డైరెక్ట్ గా అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది, ప్రింట్ రిజల్ట్. చూడండి అలా కాకుండా కొత్త 5 అనే నెంబర్ ఇచ్చాను అనుకోండి, సింగిల్ ఆర్గ్యుమెంటే పాస్ చేసాం, ఇంకొక ఆర్గ్యుమెంట్ పాస్ చేయమని చెప్పి, అంటే కోడ్ మొత్తం రన్ అవుతుంది. చూడండి ఇప్పుడు సింటాక్స్ ఎర్రర్స్ అలాంటివి ఏం కనిపించట్లా మనకి. ఇక్కడ కోడ్ మొత్తం రన్ అవుతుంది, కానీ ఎర్రర్ ఎక్కడ వస్తుందో అది క్లియర్ గా చెప్తుంది ఇక్కడ. ఇఫ్ ఎల్స్ బ్లాక్ లాగా అనమాట. ఇది ఇప్పుడు ఇఫ్ ఇది ఎల్స్ లాగా.
ఎర్రర్స్ ఏం చూపించకుండా. టైప్ ఎర్రర్ లో ఈ సెకండ్ టైప్, థర్డ్ టైప్ చూద్దాం. థర్డ్ టైప్ వచ్చి చూడండి guys, ఇక్కడ వాడు ఏం చేశాడు, రిజల్ట్ ఈక్వల్ టు 42 అన్నాడు. వాడు ఏం చేశాడు ఇక్కడ, రిజల్ట్ కి ఇంటీజర్ కి ఇండెక్స్ వాల్యూ రాశాడు వీడు. ఎవడైనా స్ట్రింగ్ కు రాసుకుంటాడు కానీ ఇంటీజర్ కి ఇండెక్స్ వాల్యూ రాశాడు. సో ఇక్కడ ఏం ప్రింట్ అయింది, ఇంటీజర్ ఈజ్ నాట్ అన్ ఆబ్జెక్ట్, ఇట్ ఈజ్ నాట్ సబ్స్క్రిప్టబుల్ అనమాట. ఇంటీజర్ అనేది ఇట్లా వస్తుంది అంట, ఇంటీజర్ లో ఇట్లా ఇండెక్స్ చేయకూడదు అని చెప్పేసి. అలా కాకుండా డైరెక్ట్ గా అంటే డైరెక్ట్ గా ప్రింట్ అయిపోయింది 42. అలా కాకుండా ఎస్టీఆర్ ఎస్ ఈక్వల్ టు సమ్ హాయ్ అని ఇచ్చేసి S.0 అంటే ప్రింట్ అవుతుంది బానే, S.1 అని. 0 ప్లేస్ లో హెచ్ స్టోర్ అయింది, ఆ 1 ప్లేస్ లో హాయ్ స్టోర్ అయింది. సో ఇట్లా డైరెక్ట్ గా వాడితే స్ట్రింగ్ కు మాత్రం ఇలా డైరెక్ట్ గా వాడితే అది బానే ఉంటది కోడ్. అదే మీరు నెంబర్ ట్రై చేశారనుకోండి, ఏం ప్రింట్ అవుతుంది, ఎర్రర్ వస్తుంది. సో ఓన్లీ స్ట్రింగ్ కు మాత్రమే ఇండెక్సింగ్ వాల్యూస్ పనిచేస్తాయి, నంబర్ కి పనిచేయదు. స్ట్రింగ్ అనేది ఆబ్జెక్ట్, ఇంటీజర్ అనేది ఆబ్జెక్ట్ ఇస్ నాట్ సబ్స్క్రిప్టబుల్ అనమాట. ఇలా 3 టైప్స్ ఉంటాయి అనమాట టైప్ ఎర్రర్ లో. ఫస్ట్ టైప్ వచ్చేసి స్ట్రింగ్ కి మనం నంబర్ ని యాడ్ చేయలేం. ఐ మీన్ 2 డేటా టైప్స్ ని మనం అంటే ఆపరేషన్స్ పర్ఫామ్ చేయలేం 2 డేటా టైప్స్ కి. ఓన్లీ సింగిల్ డేటా టైప్ లో ఉంటేనే మనం ఆపరేషన్స్ అనేది పర్ఫామ్ చేయగలం. మల్టిపుల్ డేటా టైప్స్ కి మనం ఆపరేషన్స్ పర్ఫామ్ చేయలేం. ఇది టైప్ ఎర్రర్ లో ఫస్ట్ అనమాట. సెకండ్ వచ్చేసి ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ అనేది మనం సింగిల్ కి ఇవ్వకూడదు. ఇక్కడ ఎన్ని పారామీటర్స్ ఉంటే అన్ని ఆర్గ్యుమెంట్స్ అనేది ఇవ్వాలి. ఇట్లా సింగిల్ గా ఇస్తే మిస్సింగ్ ఆర్గ్యుమెంట్ అని చెప్పేసి వచ్చేసింది డైరెక్ట్ గా. ఇది టైప్ ఎర్రర్ లో సెకండ్ టైప్ అన్నమాట. టైప్ వాల్యూ నెక్స్ట్ టైప్ ఎర్రర్ లో థర్డ్ టైప్ వచ్చేసి మనం ఓన్లీ స్ట్రింగ్స్ కి మాత్రమే ఇండెక్సింగ్ చేయగలం, నెంబర్స్ కి ఇండెక్సింగ్ చేయలేం. అంటే ఐ మీన్ ఇంట్ ఆబ్జెక్ట్స్ కి ఇండెక్సింగ్ అనేది పర్ఫామ్ చేయలేం అనమాట. ఇది థర్డ్ టైప్ అన్నమాట. ఈచ్గా ఈ పీడిఎఫ్ లో క్లియర్ గా ఉంది, మొత్తం చూసుకోండి. ఇదిగోండి కామన్ సినారియోస్, వాటికి ఎగ్జాంపుల్స్ కూడా క్లియర్ గా ఉంది. నెక్స్ట్ ఎర్రర్ వచ్చేసి ఎక్స్ప్లెనేషన్ కూడా చూడండి. ఇన్ ఫస్ట్ ఎగ్జాంపుల్ పైథాన్ డస్ నాట్ అలౌ కంకాటినేటింగ్ స్ట్రింగ్ విత్ అన్ ఇంటీజర్ డైరెక్ట్లీ. ఈ ఎక్స్ప్లెనేషన్ కూడా చూసుకోండి. థర్డ్ వచ్చేసి వాల్యూ ఎర్రర్. ఈ వాల్యూ ఎర్రర్ ఎక్కడ వస్తుంది, కన్వర్టింగ్ నాన్ న్యూమరిక్ స్ట్రింగ్ టు అన్ ఇంటీజర్. దీనికి ఎగ్జాంపుల్ ఉంది, అప్పుడు అర్థమైంది. యూజింగ్ ఏ ఫంక్షన్ దట్ ఎక్స్పెక్ట్స్ ఏ స్పెసిఫిక్ రేంజ్ ఆఫ్ వాల్యూస్. ఈ వాల్యూ ఎర్రర్ అంటే ఏంటి అసలు, ఈ రీజన్ వెన్ ఫంక్షన్ రిసీవ్స్ అన్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ కరెక్ట్ టైప్ బట్ అన్ ఇంప్రాపరేట్ వాల్యూ. అంటే ఫంక్షన్ లో మనం ఏదైతే ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తామో ఆ ఆర్గ్యుమెంట్స్ లో మనం పారామీటర్స్ లో ఏదైతే ఇంట్ కానీ ఏ ఫంక్షన్ లో వాడతాం కదా ఆ పారామీటర్స్ ఇస్తేనే పని చేస్తాయి అనమాట. ఆర్గ్యుమెంట్స్ లో ఏది పడితే అది ఇస్తే పని చేయమన్నమాట. ఎగ్జాంపుల్ ఇస్తే మీకే అర్థమైంది. నేను ఇక్కడ ఏ ఇచ్చాను గైస్, యాడ్ 5 హాయ్ అని ఇచ్చా. ఇది వాల్యూ ఎర్రర్ అనమాట. టైప్ ఎర్రర్ కింద వచ్చింది. అక్కడైతే వాల్యూ ఎర్రర్ కిందే రావాలి, ఎందుకంటే మనం ఇంటీజర్స్ ఇచ్చాం, ఇక్కడేమో హాయ్ అని ఉంది, స్ట్రింగ్ వాల్యూ ఇచ్చాం. వాల్యూ ఎర్రర్ కిందే రావాలి కానీ అది రావట్లా. వేరే చూద్దాం, వేరే ఎగ్జాంపుల్.
చూడండి గైస్, ఇక్కడ ఏం చేశానంటే ఇంట్ ఆఫ్ ఏబిసి ఇచ్చా. అంటే ఏబిసిని ఇంటీజర్లోకి మారుద్దాం అనుకున్నా, సో కుదరలేదు. ఇక్కడ ఇన్వాలిడ్ రిటర్న్ ఆఫ్ ఇంట్. అదే నేను ఇక్కడ స్ట్రింగ్ లో ట్రై చేస్తే స్ట్రింగ్ లో ట్రై చేస్తాం. ఎస్టిఆర్ ఆఫ్ ఒక 5 అనే నంబర్ తీసుకున్నా. ప్రింట్ రిజల్ట్. నేను ఇక్కడ ఏం చేశానంటే నెంబర్ ని స్ట్రింగ్ లోకి మార్చా, అప్పుడు ఎర్రర్ ఏం రాలా. నెంబర్ ని స్ట్రింగ్ లోకి మారిస్తే అదే స్ట్రింగ్ ని నంబర్ లోకి మారిస్తే ఎర్రర్ వచ్చేసింది. చూడండి, నంబర్ ని స్ట్రింగ్ లో మారిస్తే ఎర్రర్ ఏం రాలేదు. అదే స్ట్రింగ్ ని నంబర్ లో మారిస్తే ఎర్రర్ వచ్చేసింది ఆటోమేటిక్ గా. ఇది ఒక ఎర్రర్ అనమాట, టైప్ వాల్యూ ఎర్రర్. ఏంటంటే వాల్యూ అనేది ఇంటిజర్ లోకి మారదు, స్ట్రింగ్ వాల్యూ అనేది ఎప్పుడు, కానీ నంబర్ వాల్యూ అనేది ఇంటిజర్ లోకి మారిద్ది. అది గుర్తుంచుకోండి. సెకండ్ ఎగ్జాంపుల్, యూజింగ్ ఫంక్షన్ విత్ ఇన్వాలిడ్ ఫంక్షన్, ఇన్వాలిడ్ వాల్యూ. ఇక్కడ మ్యాథ్ పనిచేయదు మనకి, ఎందుకు మనం ఫస్ట్ దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి కాబట్టి. ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకోవాలి, ఇంపోర్ట్ మ్యాథ్. ఇప్పుడు రన్ చేయండి, వచ్చింది మ్యాథ్ డొమైన్ ఎర్రర్. ఇక్కడ ఏంటంటే -1 ఇచ్చాం, అందుకని చెప్పి వర్క్ అవ్వలేదు. -1కి స్క్వేర్ రూట్ కనుక్కోదు అనమాట. గ్రేటర్ దాన్ 0 ఉన్న వాటికి స్క్వేర్ రూట్ కనుక్కుంటది. నెగిటివ్ వాల్యూస్ తీసుకోవాలి అనమాట స్క్వేర్ రూట్ లో, ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ తీసుకుంటది. పాజిటివ్ వాల్యూస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 0 నుంచి స్టార్ట్ అవుతాయి మనకి. నెగిటివ్ వాల్యూస్ -1, -2 అట్లా. పాజిటివ్ వాల్యూస్ కి స్క్వేర్ రూట్ కనుక్కుంటాం, నెగిటివ్ వాల్యూస్ కనుక్కుంటే ఇట్లా వస్తుంది ఎర్రర్ మనకి. ఇట్లా ఫంక్షన్ ఎర్రర్ అనమాట. ఫంక్షన్ లోపల వాల్యూ ఇచ్చిన దానికి కూడా, అంటే SQRT అనేది ఫ్రీ డిఫైన్డ్ ఫంక్షన్ కదా మ్యాథ్ లో, ఇలా తప్పించినా కానీ ఎర్రర్ వస్తుంది అనమాట. ఇలా స్ట్రింగ్ నంబర్ లో కన్వర్ట్ చేసిన ఎర్రర్ వచ్చింది. అలాగే ఈ ఫంక్షన్ లోపల తప్పు వాల్యూ ఇచ్చిన ఎర్రర్ వస్తుంది అనమాట. దీన్ని వాల్యూ ఎర్రర్ అంటారు అనమాట. చూడండి గైస్ ప్రోగ్రామ్. ఓకేనా గైస్? ప్లీజ్ గివ్ రియాక్షన్స్ గైస్ ఇఫ్ ఓకే. సెకండ్ వన్ ఒకసారి చెప్పడం ఎగ్జాంపుల్. ఓకే, ఇక్కడ ఏం చేస్తానంటే మ్యాథ్ ఫంక్షన్ తీసుకున్నాను. మ్యాథ్ ఫంక్షన్ తీసుకొని రిజల్ట్ ఈక్వల్ టు మ్యాథ్ డాట్ SQRT ఆఫ్, ఇక్కడ ఏంటంటే -1 వాల్యూకి స్క్వేర్ రూట్ కనుక్కుందాం అనుకున్నా మ్యాథ్ ఫంక్షన్ యూజ్ చేసుకొని, కానీ మైనస్ వాల్యూస్ కి స్క్వేర్ రూట్ కనుక్కోలేమన్నమాట. అందుకని మనం వాల్యూ ఎర్రర్ యూజ్ చేసి వాల్యూ ఎర్రర్ చేస్తాం అనమాట. అంటే ఓన్లీ పాజిటివ్ వాల్యూస్కే స్క్వేర్ రూట్ ఫంక్షన్ అనేది పనిచేసిద్ది, నెగిటివ్ వాల్యూస్కి పనిచేయదు. అలాగా స్క్వేర్ రూట్ అయినా ఫ్యాక్టోరియల్ అయినా అలా అనమాట. ఫ్యాక్టోరియల్ ట్రై చేద్దాం దీన్ని, సేమ్ ఇదే. చూడండి, ఫ్యాక్టోరియల్ వాల్యూకి కూడా నెగిటివ్ వాల్యూస్ కనుక్కోలేమన్నమాట. అలా కాకుండా మీకు ఇష్టమైంది పవర్గా పనిచేస్తుంది. మళ్ళీ పవర్లో -1కి 2 టైమ్స్ పవర్ ఇచ్చా, పాజిటివ్ అయిపోయింది కదా ఆటోమేటిక్. -1 స్క్వేర్, -1 ఇంటూ -1 +1 అయిపోయింది. అలా నెగిటివ్ వాల్యూస్ పవర్కి పనిచేస్తుంది, కానీ మిగతా ఫ్యాక్టోరియల్ కానీ వాటికి పనిచేయదు అనమాట. అదే మాడ్యూల్స్ ఇంపోర్ట్ చేసుకొని మాడ్యూల్స్ ఉన్న ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ లో మనం నెగిటివ్ వాల్యూస్ ఇస్తే పనిచేయదు, పాజిటివ్ వాల్యూస్ ఇస్తే పనిచేస్తుంది. అది ఓన్లీ ఫర్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ కి మాత్రమే అనమాట. మిగతా వాటిలో మనం ఏమేమో కదా నెగిటివ్ వాల్యూస్ కానీ పాజిటివ్ వాల్యూస్ కానీ, ఓన్లీ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ లోనే మనం ఇచ్చేది నంబర్ వాల్యూస్.
మిగతా మాడ్యూల్స్ లో మనం ఏమో మిగతా ఓఎస్ మాడ్యూల్ ఉంది, అలా మిగతా మాడ్యూల్స్ ఉన్నాయి, వాటిలో మనం ఏ నంబర్స్ ఏమి ఇవ్వం కదా. ఈ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది చూడండి గైస్. తర్వాత మీకు ఈ పీడిఎఫ్ పంపిస్తా, ఈచ్ ఎవరివన్ క్లారిటీ ఉంటుంది, ఒకసారి మీరు చదువుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇండెక్స్ ఎర్రర్. ఈ ఇండెక్స్ ఎర్రర్ ఎందుకు వస్తుందంటే ఈజ్ రేజ్డ్ వెన్ యూ ట్రై టు యాక్సెస్ అన్ ఇండెక్స్ దట్ ఈస్ అవుట్ ఆఫ్ రేంజ్. అంటే అవుట్ ఆఫ్ రేంజ్ ఉన్నప్పుడు ఈ ఎర్రర్ వచ్చింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లిస్ట్ లో నేను ఇక్కడ 3 నెంబర్లు ఇచ్చా మొత్తం 1, 2, 3. సరే 4 కూడా ఇద్దాం. ఇప్పుడు ఇది రన్ చేసా చూడండి, ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్. నేను ఇక్కడ ఏం చేసా, ఫస్ట్ ఇక్కడ ఏ ఇండెక్స్ నుంచి స్టోర్ అవుతుంది 1, 2, 3, 4. ఇది 0 ఇండెక్స్ లో స్టోర్ అయింది, ఇది 1 ఇండెక్స్ లో స్టోర్ అయింది, 2 ఇండెక్స్ లో స్టోర్ అయింది, ఇది 3 ఇండెక్స్ లో స్టోర్ అయింది. అంటే ఓన్లీ 3 ఇండెక్సెస్ మాత్రమే మనం ఇక్కడ యాక్సెస్ చేయగలం. వీడు ఏం చేస్తున్నాడు, 5th ఇండెక్స్ యాక్సెస్ చేయాలని చూస్తున్నాడు. ఇక్కడ 5 ఇండెక్సెస్ ఉన్నాయా, లేవుగా. సో మనం దాన్ని యాక్సెస్ చేయలేము కాబట్టి లిస్ట్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ అని వచ్చేసింది అనమాట ఎర్రర్ ఆటోమేటిక్ గా. అలా కాకుండా మనం 3ని యాక్సెస్ చేయాలనుకోండి, చూడండి 3 ఇండెక్స్ లో 4 అనేది స్టోర్ అయింది. 4th ఇండెక్స్ యాక్సెస్ చేయాలనుకుంటే ఎర్రర్ వచ్చేసింది ఆటోమేటిక్. అలా అన్నమాట ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ అనేది అట్లా అన్నమాట, అలా వాడతాం అనమాట. దీంట్లో సినారియస్ చూడండి, యాక్సెసింగ్ అన్ ఎలిమెంట్ ఇన్ ఏ లిస్ట్ యూజింగ్ అన్ ఇండెక్స్ దట్ ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ దట్ లిస్ట్ అనమాట. ఈక్వల్ టు ఎందుకన్నారంటే ఇప్పుడు మనం 4 ఇప్పుడు మన లోపల నంబర్స్ ఎంత ఉంది, లెంత్ 4 ఉంది. ఇక్కడ మనం 4 ఇచ్చాం అనుకోండి, రాదు. ఎందుకు రాదు, ఇండెక్స్ అనేది 0 నుంచి స్టార్ట్ అయ్యి స్టోర్ అవుతుంది కాబట్టి డేటా, లిస్ట్ లో డేటా అనేది. సో మనం ఈక్వల్ కానీ గ్రేటర్ దాన్ కానీ ఇస్తే ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ అనేది వచ్చింది ఆటోమేటిక్ గా. అది ఇప్పుడు మన 4 ఎలిమెంట్స్ స్టోర్ అయితే మనం ఇండెక్స్ 0 నుంచి 0, 1, 2, 3 వరకే యాక్సెస్ చేయగలం మనం. అలా నెక్స్ట్ వచ్చేసి యాక్సెసింగ్ క్యారెక్టర్ ఇన్ ఏ స్ట్రింగ్ యూజింగ్ ఇండెక్స్ ఈజ్ అవుట్ ఆఫ్ రేంజ్. ఇప్పుడు మనం ఏం చేస్తాం, లిస్ట్ లో చూస్తాం, అదే స్ట్రింగ్ లో కూడా అంతే వస్తుంది అనమాట. ఏముంది, స్ట్రింగ్ డైరెక్ట్ ఇచ్చేసేయండి. హలో 4 ఇదిగోండి. తనకి సంబంధం లేకపోయినా ఎంత దూరమైనా వెళ్తుంది. మ్యూట్ యువర్ సెల్ఫ్ అమ్మా. చూడండి ఇక్కడ 4ని యాక్సెస్ చేయగలుగుతున్నా. 4లో ఏముంది, ఇండెక్స్ 4లో 0 ఉంది, ఐ మీన్ ఓ ఉంది. హలో ఇండెక్స్ 5 తీసుకున్నా, ఎగ్జిక్యూట్ చేశా, స్ట్రింగ్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్. సేమ్ లిస్ట్ స్ట్రింగ్ ఇచ్చే స్ట్రింగ్ యాక్సెస్ చేయాలనుకుంటే సేమ్ ఇట్లానే వస్తుంది, స్ట్రింగ్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ అని చెప్పేసి. సేమ్ ఎగ్జాంపుల్ ఇచ్చాడండి, హలో తీసుకున్నాడు, 10 తీసుకున్నాడు, ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ వచ్చింది అవుట్పుట్. ఎక్స్ప్లెనేషన్ ఉంది చూడండి, క్లియర్ ఉంది. నెక్స్ట్ లాస్ట్ ఇది వచ్చేసి కీ ఎర్రర్. ఇది డిక్షనరీలో వాడతాం. చూడండి, ఇది రేజ్డ్ వెన్ యూ ట్రై టు యాక్సెస్ ద డిక్షనరీ కీ దట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అండ్ డిక్షనరీస్ ఆర్ కలెక్షన్స్ ఆఫ్ కీ వాల్యూ పేర్స్. డిక్షనరీస్ అంటే ఏంది, కలెక్షన్ ఆఫ్ కీ వాల్యూ పేర్స్. అంటే మనం ఇప్పుడు దాంట్లో ఏదైతే కీ లేనిది యాక్సెస్ చేసాము ట్రై చేయడానికి ఐ మీన్ యాక్సెస్ చేయడానికి ట్రై చేసామో ఆ కీ అనేది ఎగ్జిస్ట్ అయ్యి ఉండకపోతే ఎర్రర్ రేజ్ అయ్యిద్ది అనమాట, కీ ఎర్రర్ అనేది రేజ్ అయ్యిద్ది. ఎగ్జాంపుల్ చేస్తే మీకు ఆటోమేటిక్ అర్థమైద్ది కీ ఎర్రర్ అనేది దేనికంటే. ఓ డిక్షనరీని డిఫైన్ చేస్తాను నేను ఇక్కడ, నేమ్ ఈక్వల్ టు అలైస్, ఏజ్ ఈక్వల్ 25 అని చెప్పేసి. సో ఇక్కడ నేను ఏం చేస్తా, అడ్రస్ని యాక్సెస్ చేయాలనుకుంటున్నా, అంటే లేనిది యాక్సెస్ చేయాలనుకుంటున్నా, కీ అక్కడ లేదు. సో అప్పుడు కీ ఎర్రర్ వస్తుంది అనమాట.
ఎర్రర్ అడ్రస్ అనేది లేదు అక్కడ. అలా కాకుండా వేరే కీస్ని యాక్సెస్ చేయాలనుకున్నాను అనుకోండి, నేమ్ ఎలా ప్రింట్ అవుతుంది. అక్కడ లేని కీని యాక్సెస్ చేయాలనుకుంటే ప్రింట్ అవ్వదు. నెంబర్ అనేది లేదు, ఎర్రర్, కీ ఎర్రర్. ఇది కీ ఎర్రర్కి వాడతాం అనమాట. ఎగ్జాంపుల్ 2 అంటే ఈ ఎగ్జాంపుల్ 2 ఎందుకు వచ్చిందంటే మనం ఇట్లా కూడా కీని యాక్సెస్ చేయొచ్చు, అలాగే గెట్ ఫంక్షన్ యూస్ చేసి కూడా కీని యాక్సెస్ చేయొచ్చు కదా. డైరెక్ట్ ఇక్కడే ఇలా అయినా యాక్సెస్ చేయొచ్చు, లేకపోతే డాట్ గెట్ ఆఫ్ ఎందుకు ఎగ్జిక్యూట్ అవుతున్నారు, ఎందుకు మళ్ళీ జాయిన్ అవుతున్నారు అబ్బా. ఇలా కూడా యాక్సెస్ చేయొచ్చు కదా గెట్ ఫంక్షన్ యూస్ చేసుకొని కీ వాల్యూని. ఇలా అయినా యాక్సెస్ చేసుకోవచ్చు, లేకపోతే ఇందాక విధంగా కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. రెండిట్లో మనకి ఇష్టమైనది ఏ మెథడ్ అయినా వాడచ్చు అనమాట. ఇలా అయినా యాక్సెస్ చేసుకోవచ్చు, లేకపోతే అలా అయినా యాక్సెస్ చేసుకోవచ్చు డాట్ గెట్ ఫంక్షన్ యూస్ చేసుకొని. అందుకని ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు మనకి కీ ఎర్రర్లో. సో చెప్పండి గాయస్, వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నాయి గాయస్ మీకు ఏమన్నా? ప్లీజ్ సార్ గివ్ లాస్ట్ ఎగ్జాంపుల్ ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయాలి సార్, కొంచెం స్పీడ్ అవుతాను సార్ లాస్ట్. ఓకే. ఇదేంటంటే డిక్షనరీస్ లో వస్తుంది మనకి ఎర్రర్, కీ ఎర్రర్ అని చెప్పేసి. ఇది ఎందుకు వాడతామంటే కీ ఎర్రర్ అనమాట. లాస్ట్ ఎగ్జాంపుల్ ఎందుకు మళ్ళీ ఫస్ట్ నుంచి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తా. ఒక నిమిషం వెయిట్ మినిట్ గైస్. ఓవర్ ఇస్తా. అసలు ఎక్సెప్షన్ అంటే ఏంది? ఎక్సెప్షన్ మీన్స్ రన్ టైమ్ లో వచ్చిన ఎర్రర్స్ అనమాట ఎక్సెప్షన్ అనేది. ఈ రన్ టైమ్ ఎర్రర్స్ లో మనకి అంటే లాజిక్ లెస్ కోడ్ కి మాత్రమే ఈ రన్ టైమ్ ఎర్రర్స్ అనేది వస్తాయి. సింటాక్స్ ఎర్రర్స్ కావు ఇవి, ఓన్లీ లాజిక్ లెస్ కోడ్ కి మాత్రమే ఎక్సెప్షన్ అనేది వస్తాయి, రన్ టైమ్ ఎర్రర్స్. దీంట్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి? మొత్తం 5 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇది జీరో డివిజన్ ఎర్రర్. ఇది అర్థమెటిక్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేసినప్పుడు వస్తుంది ఈ జీరో డివిజన్ ఎర్రర్ అనేది. నెక్స్ట్ టైప్ ఎర్రర్ అంటే రెండు డేటా టైప్స్ కి మనం ఏమైనా ఆపరేషన్ పర్ఫామ్ చేయాలంటే అలా టైప్ ఎర్రర్ వస్తుంది అనమాట. ఎందుకంటే రెండు డేటా టైప్స్ కి డిఫరెంట్ టైప్స్ కాబట్టి అవి, ఒకటి ఇంటీజర్ ఒకటి స్ట్రింగ్. ఇంకోటి వాల్యూ ఎర్రర్ అంటే మీరు తప్పు వాల్యూ ఇస్తే అప్పుడు ఆ డేటా అనేది రాదనమాట మనకి ఇండెక్స్ నుంచి. ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం డైరెక్ట్ గా. ఇది డివిజన్ బై జీరో ఇది నాట్ పాసిబుల్, డివిజన్ బై జీరో ఎర్రర్ ఇది ఆల్రెడీ తెలిసిందే మీకు. నెక్స్ట్ టైప్ ఎర్రర్ మీకు చెప్పా, స్ట్రింగ్ ని ఇంటీజర్ ని మనం యాడ్ చేయాలి, 2 డిఫరెంట్ డేటా టైప్స్ అవి. సో 2 డిఫరెంట్ డేటా టైప్స్ మధ్య మనం ఆపరేషన్స్ ని పర్ఫామ్ చేయలేం. ఇది ఒక ఎర్రర్, టైప్ ఎర్రర్ ఇది. దీంట్లోనే టైప్ ఎర్రర్ లోనే సెకండ్ టైప్ వచ్చేసి ఏంటంటే ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయకపోయినా కానీ దాని టైప్ ఎర్రర్ కిందే వస్తుంది. ఇప్పుడు మనం 2 పారామీటర్స్ ని ఇక్కడ డిఫైన్ చేసాము, ఓన్లీ సింగిల్ ఆర్గ్యుమెంట్ నే పాస్ చేస్తున్నాం. అలాంటప్పుడు కూడా టైప్ ఎర్రర్ వచ్చింది. ఏమని వచ్చింది ఎర్రర్? మిస్సింగ్ 1 ఆర్గ్యుమెంట్ అని వచ్చింది. టైప్ ఎర్రర్ లో ఇది సెకండ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ టైప్ వచ్చేసి ఇండెక్సింగ్ నెంబర్ అనమాట. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇది కూడా టైప్ ఎర్రరే. మనం ఇక్కడ ఇంటీజర్ కి ఇండెక్సింగ్ ట్రై చేస్తున్నాం. మనం మామూలుగా దేనికి చేయాలి? స్ట్రింగ్ కు చేయాలి ఇండెక్సింగ్ పర్ఫామ్ అనేది. ఇంటీజర్ కి ట్రై చేస్తున్నాం కాబట్టి ఇది కూడా టైప్ ఎర్రర్ కిందే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వాల్యూ ఎర్రర్. ఈ వాల్యూ ఎర్రర్ ఎన్ని సినారియోస్ వచ్చింది? 2 సినారియోస్ లో వచ్చింది. ఎలాగంటే ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేసాం, నెంబర్ ని స్ట్రింగ్ కన్వర్ట్ చేస్తే ఏమవుదు, కన్వర్ట్ అయిపోయింది ఆటోమేటిక్ గా. అదే ఇక్కడ ఏం చేసాం, స్ట్రింగ్ నెంబర్ కన్వర్ట్ చేస్తున్నాం. ఇలాంటి సమయంలో మనకి వాల్యూ ఎర్రర్ వస్తుంది అనమాట. ఎందుకంటే ఈ స్ట్రింగ్ అనేది నెంబర్ కన్వర్ట్ అవ్వలేదు కాబట్టి.
నెక్స్ట్ దీంట్లోనే సెకండ్ టైపు వాల్యూ ఎర్రర్లో ఏంటంటే యూజింగ్ ఫంక్షన్ ఇన్వాలిడ్ వాల్యూ అనమాట. అంటే మనం మ్యాథ్ అనే మాడ్యూల్ చెప్పుకున్నాం. మ్యాథ్ అనే మాడ్యూల్ నుంచి కొన్ని ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ స్క్వేర్ రూట్ కనుక్కోవడం, ఫ్యాక్టోరియల్ కనుక్కోవడం, అలాగే పవర్ కనుక్కోవడం అలాంటి వాల్యూస్ ఉన్నాయి కదా. దాంట్లో ఏదైనా ఇన్వాలిడ్ వాల్యూ పాస్ చేస్తే అప్పుడు కూడా మనకు వాల్యూ ఎర్రర్ వస్తుంది అనమాట. ఎందుకంటే మనం దాని లోపల పాస్ చేసేది వాల్యూస్ కాబట్టి. ఓన్లీ ఇది మ్యాథ్ మాడ్యూల్లోనే వర్క్ అవుతుంది అనమాట. మిగతా మాడ్యూల్లో మనం వాల్యూస్ డైరెక్ట్గా ఇవ్వం కదా. ఓన్లీ మ్యాథమెటికల్ ఆపరేషన్స్లోనే మనం వాల్యూస్ ఇస్తాం. ఆ వాల్యూస్ కాడ ఇట్లా వస్తుంది అనమాట వాల్యూ ఎర్రర్ అనేది. నెక్స్ట్ వచ్చేసి ఇండెక్స్ ఎర్రర్. ఈ ఇండెక్స్ ఎర్రర్ ఎందుకు వస్తుంది అంటే ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్. అంటే ఒక లిస్ట్ కానీ ఒక స్ట్రింగ్ కానీ మరి ఇచ్చారు, దాంట్లో ఉన్న క్యారెక్టర్స్ ఇండెక్స్ కాకుండా వేరే క్యారెక్టర్స్ ఇండెక్స్ ఇచ్చారనుకోండి, అవుట్ ఆఫ్ రేంజ్ అని వచ్చేస్తుంది అనమాట. ఇది లిస్ట్ ఇచ్చాం 1 2 3 ఇచ్చాం. నేనేం చేసా 0 1 2 అనే ఇండెక్స్ ని మనం యాక్సెస్ చేసుకోగలం ఇక్కడ. కానీ ఇక్కడ ఇండెక్స్ 5 ఇచ్చాడు. ఇండెక్స్ 5 ఇస్తే అవుట్ ఆఫ్ రేంజ్ అని వస్తుంది. లిస్ట్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ అంటే లిస్ట్ లో ఆ నంబర్స్ ఇండెక్స్ 5 లో ఏం స్టోర్ అయ్యలేదని, ఆ రేంజ్ ని మించిపోయిందని. అలాగే స్ట్రింగ్ కూడా సేమ్ అదే వర్తిస్తుంది. స్ట్రింగ్ కూడా అంతే. రేంజ్ అనేది ఇక్కడ ఎంత ఉంది, ఇక్కడ ఇండెక్స్ ఎన్ని ఇండెక్స్ లో స్టోర్ అయింది 0 1 2 3 4 4 ఇండెక్స్ లో 0 నుంచి 4 ఇండెక్స్ లో స్టోర్ అయింది ఇక్కడ వాల్యూస్. నేను ఇండెక్స్ 10 వాల్యూని చేయాలనుకుంటున్నా. ఎక్కడ ఉంటుంది 10 వాల్యూ? అక్కడ ఉండదు. సో అందుకని ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ అని వస్తుంది. స్ట్రింగ్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్. నెక్స్ట్ వచ్చేసి కీ ఎర్రర్. ఈ కీ ఎర్రర్ ఓన్లీ డిక్షనరీస్ లోనే మాత్రమే మనకు వస్తుంది. చూడండి, రైజ్డ్ వెన్ యూ ట్రై టు యాక్సెస్ ద డిక్షనరీ కీ దట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. అంటే మీరు ఒక డిక్షనరీని డిక్లేర్ చేశారు. ఆ డిక్లేర్ చేసినప్పుడు నేమ్ ఎల్ఐసి ఏజ్ 25 ఇచ్చారు. అట్లా కాకుండా మీరు ఏం చేస్తున్నారు, ఇక్కడ ఆ డిక్షనరీలో కాంటాక్ట్ డీటెయిల్స్ నాకు కావాలా అమ్మాయిది. సో ఆల్రెడీ ఇక్కడ నేను డిఫైన్ చేయాలి. డిఫైన్ చేయకుండా దాన్ని యాక్సెస్ చేయాలనుకుంటే కీ ఎర్రర్ వస్తుంది అనమాట. అంటే ఆ డిక్షనరీలో ఆ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది లేదాన్ని యాక్సెస్ చేయాలనుకుంటున్నాను నేను డిక్షనరీలో. అందుకని కీ ఎర్రర్ వస్తుంది. ఇక్కడ కీ ఎర్రర్ ఎందుకు అంటున్నాను, ఇక్కడ మనం డిక్షనరీలో వాల్యూస్ ఎలా యాక్సెస్ చేస్తాం, వాటి కీని యూజ్ చేసుకునేగా మనం వాల్యూస్ యాక్సెస్ చేసేది. అందుకని ఇక్కడ కీ ఎర్రర్ అని చెప్పి వచ్చింది అనమాట. కీ ఎర్రర్, ఆ కీ అనేది ఆ డిక్షనరీలో లేదు. సో అందుకని కీ ఎర్రర్ వచ్చింది. అది డిక్షనరీస్ లో వాడేది మనం. ఇంకోటి డిక్షనరీస్ లో డైరెక్ట్ గా ఇలా అయినా యాక్సెస్ చేసుకోవచ్చు, లేకపోతే గెట్ మెథడ్ .get మెథడ్ అని యూజ్ చేసుకొని అలా అయినా కీస్ ని యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. .get మెథడ్. ఇది కూడా ఇప్పుడు సింగిల్ వాల్యూ ఇచ్చి ఇక్కడ చేసుకున్న యాక్సెస్. మల్టిపుల్ వాల్యూస్ ట్రై చేద్దాం. ఇది మొత్తం ఒకే స్ట్రింగ్ గా తీసుకుంది, కాంటాక్ట్ ఏజ్ అనేది లేదని. సింగిల్ వాల్యూ తీసుకుంటది అనమాట, మల్టిపుల్ వాల్యూస్ తీసుకోదు ఇది. అది అలా కాకుండా .get ఫంక్షన్ యూజ్ చేసుకుంటే .get ఏం కావాలి నాకు, ఏజ్ కావాలి. ఇది కూడా అంతే, సింగిల్ వాల్యూ తీసుకుంటుంది అనమాట, డబుల్ వాల్యూ తీసుకోదు. సో ఏది వాడినా సింగిల్ వాల్యూ తీసుకుంటుంది కదా డిక్షనరీలో, గుర్తుంచుకోండి. ఏది యాక్సెస్ చేయాలనుకున్నా కానీ అది కీని యూజ్ చేసుకుని యాక్సెస్ చేయగలం. అక్కడ లేని కీని యూజ్ చేస్తే కీ ఎర్రర్ వస్తుంది అంతే డిక్షనరీలో. ఓకేనా గాయస్, క్లియర్గా అర్థమైందా గాయస్ మొత్తం? ఇంకెవరికైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఎవరికైనా ఎర్రర్స్ వస్తున్నాయా? ఎర్రర్స్ వస్తే స్క్రీన్ షేర్ చేయండి, సాల్వ్ చేద్దాం. ఒకవేళ స్క్రీన్ షేర్ అవ్వకపోతే చాట్ బాక్స్ లో పెట్టండి, కోడ్ ని సాల్వ్ చేద్దాం. ఒకవేళ మీకు ఏం డౌట్స్ లేకపోతే